హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 167వ భాగం. వెళ్లినట్టే వెళ్లి రామ్ మను మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరూ తెలియకుండా మరోవైపు నుండి చూస్తున్న యశు ఎప్పుడైతే వదినా అంటూ రామ్ మను కాళ్లు పట్టుకున్నాడో అప్పుడు గాని హమ్మయ్య అనుకోలేకపోయింది. ఇప్పుడిక ఏ ప్రాబ్లం లేదు, అంతా సాల్వ్ అయిపోయినట్టే. బావ ఇప్పుడు లండన్ వెళ్ళడు అని తన నోటితో తనే చెప్పాడు అని సంతోషంగా ఫీల్ అవుతూ అభి కౌగిట్లో గువ్వపిట్టలా ఒదిగిపోయి తను నడిపిస్తుంటే నెమ్మదిగా అడుగులేస్తున్న మనోభిరాములను చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది యశస్విని. బాలభానుడి లేలేత కిరణాలు బాల్కనీ మీదుగా ఫేస్ మీద పడుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది మను. కళ్ళు తెరవగానే ఆదమరిచి నిద్రపోతున్న అభి కనపడ్డంతో నవ్వుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అంటే, అప్పుడేనా, కాసేపు బజ్జో మను అంటూ తనని ఇంకాస్త కౌగిట్లో పొదుముకున్నాడు అభిరామ్. నవ్వుకుంటూ తన గుండెల మీద పడుకొని రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటుంటే తనేనా రామ్తో అలా బిహేవ్ చేసింది అనిపిస్తుంది. కొత్త వాళ్ల ముందు నిలబడాలంటేనే బెదిరిపోయే తను ఒకప్పుడు ఎంత ప్రేమించిన వ్యక్తి అయినా తన ఎదురుగా అలాంటి పరిస్థితుల్లో నిలబడ్డమంటే అది కేవలం అభిరామ్ ఇచ్చిన ధైర్యం వల్లే. మను, నన్ను నమ్ము, నా తమ్ముడేంటో నాకు బాగా తెలుసు. పొరపాటున కూడా నీ విషయంలో వాడు ఎలాంటి తప్పు కావాలని చేయలేదు. అలా నటిస్తున్నాడు. నేనున్నాను కదా, నీకేమీ కాదు, భయపడకుండా వెళ్ళు అంటూ అభిరామ్ చెప్పిన మాటలు తెలియకుండానే బలాన్నివ్వడంతో ధైర్యంగా రామ్ దగ్గరికి వచ్చింది మను. తన గుండెల మీద చేయి పెట్టి, నువ్వెలా ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇలా నవ్వుతూనే ఉంటావు అని అభిరామ్ని అడుగుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి, ఎందుకంటే బాధపడుతూ కూర్చుంటే దానికి సొల్యూషన్ దొరకదు కాబట్టి. దేన్నైనా ఏ సమస్య అయినా అది చాలా చిన్నది అనుకుంటే దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించచ్చు. అదే అమ్మో అని భయపడిపోతే తాడే పామై కాటేస్తుంది అన్నాడు అభి. నవ్వుతూ థ్యాంక్ యూ అని తన గుండెల మీద ముద్దు పెట్టగానే, ముద్దొక్కటేనా, ఇంకేం లేదా? భార్య దగ్గర ఏది అడిగి తీసుకోకూడదు, అడగకుండానే తీసుకునే హక్కు అధికారం రెండూ నీకున్నాయి అంటూ తన ముక్కు పట్టుకుని లాగుతుంటే, బాగా ముదిరిపోయావు నువ్వు అంటూనే తనని పైకి లాక్కొని ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పేశాడు అభిరామ్. తలస్నానం చేసి నవ్వుతూ బయటకొచ్చిన మనుకి అప్పుడే నిద్రలేచి ఎదురొచ్చాడు రామ్. ఒక్క క్షణం ఇద్దరికి ఏదో తెలియని పేరుకుపోయిన భయం. అంతలోనే ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసి నోని నవ్వుకున్నారు. టీ కావాలి వదినా అని మన రామ్ అడిగితే నవ్వుతూ 5 మినిట్స్, ఈలోపు నువ్వు వెళ్ళి బ్రష్ వచ్చేసి వచ్చేయ్ అంటే ఓకే వదినా అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రామ్. అభి రెడీ అయి కిందకొచ్చేసరికి మను ఇచ్చిన టీ తాగుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు రామ్. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుని రామ్ పక్కనే వచ్చి కూర్చున్న అభిరామ్ మను టీ అనడంతో తెస్తానంటూ లోపలికెళ్ళిపోయింది. థ్యాంక్స్ అన్నయ్య, నా మనసులో ఉన్న భారాన్నంతా ఒక్కరోజులో తీర్చేశావు అని అభిరామ్తో రామ్ అంటే, ఇదంతా ఎప్పుడో తీయాల్సిందిరా, బట్ నీలో నువ్వే మదన పడుతూ ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇక మా గురించి ఆలోచించడం మాని నీ లైఫ్ గురించి ఆలోచించు అన్నాడు అభి. నవ్వుతూ కప్ పక్కన పెట్టి, నా గురించి ఆలోచించడానికి నువ్వున్నావు కదరా అంటుండగానే లండన్ ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి తను రావట్లేదని, కుదిరినప్పుడు ఒకసారి వీలు చూసుకుని వచ్చి వెళ్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంతలో టీ కప్తో వచ్చిన మను, అభి ఓసారి గుడికి వెళ్దామా అని అడిగితే ఓకే పద వెళ్దాం అని, రామ్ నువ్వు ఫ్రీనే కదా, వెళ్దాం పదా అని అడిగాడు రామ్ని. సరే అన్నయ్య అనడంతో నేను వెళ్ళి పూజపుట్ట తీసుకొస్తానని చెప్పి మను రాగానే ముగ్గురు స్టార్ట్ అయ్యారు. బావా ఇట్స్ టూ మచ్, ముగ్గురు నన్ను మర్చిపోతున్నారు అని పరిగెత్తుకుంటూ వచ్చింది యశు. మర్చిపోయినా నువ్వు మర్చిపోవుగా అని రామ్ అంటే,
చూడు బావ, చిన్న బావ ఏమంటున్నాడో. అబ్బా యశు, ఎప్పుడు గొడవేనా? ఈ టైంకి నువ్వు ఇంకా లేచి ఉండవని నిన్ను పిలవలేదు అని మను అంటే, నేను లేవడం కాదు, లేచి రెడీ కూడా అయిపోయాను. అయితే పద, దీనికెందుకు ఇంత గొడవ అంటూ యశు చెయ్యి పట్టుకొని మను నడుస్తుంటే వెనకే వస్తున్నారు అన్నదమ్ములిద్దరూ. అభి, రామ్ ఇద్దరూ ముందు కూర్చుంటే మను, యశు ఇద్దరూ వెనక కూర్చున్నారు. లండన్లో ఏంటి ప్రాబ్లం అని అడిగాడు అభిరామ్ రామ్ని. నథింగ్ రా, కాకపోతే నేను డీల్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఏవో ప్రాబ్లమ్స్లో ఉన్నాయంట. ఒకసారి వెళ్తే సరిపోతుంది. ఎటు టికెట్ కూడా బుక్ అయింది కదా, నెక్స్ట్ వీక్ ఒకసారి వెళ్ళొస్తాను. నో, నువ్వు 1 నెల రోజుల వరకు ఎక్కడికి వెళ్ళకు, తర్వాత కావాలంటే వెళ్దుగాని అన్నాడు అభిరామ్. నెల రోజులా? కానీ ఎందుకురా? అది ఏం లేదు, ఓ నెల రోజుల్లో డాడీ పూర్తిగా మాట్లాడతాడని డాక్టర్ చెప్పారు. అలాంటి టైంలో నువ్వెక్కడ ఉండడం నాకిష్టం లేదు. అదా, సర్లే, ఆ తర్వాతే వెళ్తాను అని రామ్ అంటే, మీ అన్నదమ్ములిద్దరికీ బిజినెస్ తప్ప ఇంకో మాట మాట్లాడానుకోవడానికి ఉండదా అని వెనుక నుండి అడిగింది మను. రామ్ కల్పించుకుని, ఎందుకుండదు, సినిమాలు, షికార్లు, మందు, అమ్మాయిలు ఇన్నున్నాయి. మీకు ఏ ఇబ్బంది లేకపోతే మాకు మాట్లాడానుకోవడానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని రామ్ అనగానే అభి గట్టిగా నవ్వుతూ రామ్కి హైఫై ఇచ్చి, కరెక్ట్గా చెప్పావురా అంటే చిరుకోపంగా అభి అంది మను. లేకపోతే ఏంటి మను, మీలాగా పొద్దున్నుండి రాత్రి వరకు మాట్లాడుతూ ఉంటే అలవాటు మగాళ్ళకి ఉండదు. అంటే మేం పనికిరాని మాటలన్నీ మాట్లాడతామా బావా అని అడిగింది యశు. పనికొచ్చేవి మాట్లాడరని వాడి మీనింగ్ అని రామంటే, అక్క, ఇన్ని రోజులు చిన్న బావ చాలా మెతకనుకున్నాను, కానీ నాకెందుకో పెద్ద బావ చాలా బుద్ధిమంతుడేమో అనిపిస్తుంది అని యశు అంటుంటే, ఆ విషయం నీకిప్పుడే తెలిసిందా? నాకెప్పుడో తెలిసింది. ఈ అన్నదమ్ములిద్దరూ ఎందులోనూ తీసిపోరు అనగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు అభిరామ్, రామ్లు. ఇంతలో గురి రావడంతో కారాపి నలుగురు లోపలికెళ్లారు. దర్శనం చేసుకుని కాసేపు నలుగురు సరదాగా అక్కడే కూర్చొని కారు దగ్గరికి రాగానే అభి, రామ్ ఇద్దరికీ ఒకేసారి పాము బుసకొడుతున్న చప్పుడు వినిపించడంతో, అన్నయ్య, ఇక్కడేదో పామున్నట్లు అనిపించట్లేదా? నీకూడా వినిపించిందా రామ్ అని అభి అడిగితే, హా, ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు అదే పనిగా వినిపిస్తుందిరా, కానీ ఈ చుట్టుపక్కల మాత్రం ఎలాంటి పాము కనపడదు. చాలాసార్లు ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా చూడమని చెప్పాను. పామా? కానీ మాకు ఎలాంటి చప్పుడు వినిపించట్లేదభి అని మను అంటే, లేదుదిరా, నేను చాలాసార్లు విన్నాను, ఒకసారి బాగా వినండి అన్నాడు రామ్. కాసేపు సైలెంట్గా విని ఉన్న అందరికీ కూడా ఏమీ వినిపించకపోవడంతో, లేదు బావా, ఇక్కడ ఏ పాము లేదు, మాకేం వినిపించట్లేదు అంది యశు. అదేంటి, మాకు మాత్రమే వినిపిస్తుందా అంటూ అన్నదమ్ములిద్దరూ ముఖాలు చూసుకున్నారు. పోరి అన్నయ్య, ఓసారి ఆ సౌండ్ ఎటువైపు వస్తుందో చూద్దామా అని రామ్ అడిగితే, అభికి కళ్ల ముందు ఆ రోజు తను చూసిన మర్రి చెట్టు కనపడింది. అక్కడికి వెళ్లాలని తెలియకుండానే మనసు ఉబలాట పడుతుంటే, సరే పద, అలా వెళ్ళి చూసొద్దాం అన్నాడు అభిరామ్. ఎక్కడికి వెళ్లేదు, ఇటు పక్కంతా పండ్ల తోటలు తప్ప ఇంకేమీ లేవు, మీరు ఎక్కడని వెతుకుతారు అని మను అంటే, అవును బావా, అది దాటితే మొత్తమంతా అడవేనని ఇక్కడందరూ చెప్పుకుంటున్నారు. అడవిలో ఏమైనా పాము పుట్టలుంటాయి కదా, ఆ శబ్దమేమో, పదండి ఇక వెళ్దాం అని యశు కూడా అంది. ఈ ఊరు మాకేమైనా కొత్త, మీరు వెళ్తూ ఉండండి, మేమొచ్చేస్తాం అని, తమ్ముడు పద, ఒకసారి చూసొద్దాం అంటూ రామ్తో సహా అటువైపు నడిచాడు అభిరామ్. ఏంటక్క వీళ్ళు చెప్పినా వినకుండా అటువైపు వెళ్తున్నారు అని యశు అంటే, మను మనసులో, మాకెవ్వరికీ వినిపించని పాము శబ్దం వీళ్లకు మాత్రమే వినిపించడమేంటి అనుకుని, మరేం పర్వాలేదులే యశు, ఒకరికి ఇద్దరున్నారుగా, మీ బావన్నట్టు ఈ ఊరేమైనా వాళ్ళకి కొత్త, పద మనం ఇంటికి వెళ్దాం అంటూ యశుని తీసుకుని ఇద్దరు బంగళా వైపు నడిచారు. విన్నారు కదా ఫ్రెండ్స్, జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా రామ్, అభి, మనులతో కలిసిపోయాడు రామ్. అన్నదమ్ములిద్దరూ అక్కచెల్లెలిద్దరినీ బాగానే ఆడుకుంటున్నారు. ఇంతకీ ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్లిన మర్రి చెట్టుకి దగ్గరికి వెళ్ళినప్పుడు పాము శబ్దం నిజంగానే వినిపిస్తుందా? ఒకే శబ్దం ఇద్దరికీ వినిపిస్తుంది, మిగిలిన ఎవ్వరికీ వినిపించట్లేదంటే ఇందులో ఏంటర్థం? అదేంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.